హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది కొన్ని శారీస్ అండి. ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రైస్ 559. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చేసిందండి. మనకి పట్టు మోడల్ లో అనిపిస్తుంది మనకి వచ్చేసి. ఇది మనకు శారీ వచ్చేసి ఇలా ఉందండి. బ్లౌజ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్. ఇది సాఫ్ట్ సిల్క్ అండి. మనకి చూడనికి అయితే రాయల్ లుక్ అయితే అనిపిస్తుంది. కింద అప్ అండ్ డౌన్ అయితే సేమ్ బార్డర్ తోటి వచ్చేసింది అనమాట. పైన సైడ్ ఎలా ఉందో సేమ్ కింది సైడ్ కూడా మనకి అలాగే ప్రొవైడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఇక్కడ మిడిల్ లో మనకి వర్క్ వచ్చింది కదండి, ఇలా వచ్చేసింది అనమాట. సాఫ్ట్ సిల్క్ అండి. ఇది క్లాత్ వచ్చేసి వీడియోకి చాలా షైనింగ్ అవుతుంది, కొంచెం బయట అయితే కొంచెం షైన్ అవుతుంది, బట్ కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది నాకైతే. క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదని చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో. ఇదైతే ఇలా వచ్చేసింది. కొంగు సైడ్ మనకి ఇలా వచ్చేసి ఇలా ఉంది అనమాట. సింపుల్ గా వేర్ చేసుకున్నా కూడా బాగుంది. అండ్ దీనిని హాఫ్ శారీగా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటదండి. హాఫ్ శారీకి బెటర్ ఆప్షన్ అని చెప్పగలుగుతాను నేను. శారీ కంటే నాకు తెలిసి ఇది హాఫ్ శారీకి అయితే బాగా సెట్ అవుతుంది ఇదైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి 791 అనమాట. మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మనం వర్క్ సపరేట్ గా వేయించుకోవాల్సిన అవసరమే లేదనమాట. అలా ఉంది పీస్. ఇది కెమెరాకి బాగా కనిపించట్లేదు, బట్ క్వాలిటీ అయితే బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది మొత్తం కంప్లీట్ గా. ఇది బ్లౌజ్ అయితే బాగుంది. శారీ కూడా బాగుందండి. చెక్స్ ప్యాటర్న్ లో శారీ కూడా వచ్చేసి చాలా బాగుందండి. డోలా సిల్క్ ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది. పైన సైడ్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ బార్డర్ తోటి ఇచ్చారు. కింది సైడ్ వచ్చేసి లాంగ్ బార్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఆల్ ఓవర్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ తోటే ఉంది అనమాట. ఇలాగే ఉంది లుక్ వైజ్ మొత్తము. క్వాలిటీ కూడా బాగుందండి. మనకి కొంగు దగ్గర వచ్చేసి ఇలా టాజిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకి నీట్ గా ఉందన్నమాట. ఏ ఇబ్బంది లేదు. ఇది క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. పెట్టొచ్చు దీనికి ఈ అమౌంట్ అయితే ఈ ప్రైస్ కి పెట్టొచ్చు అనమాట. ఈజీగా మనం సింపుల్ గా నీట్ గా వేర్ చేసుకోవచ్చు అనమాట. శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి. చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ కదండి, స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా బ్రైట్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి. చాలా బాగా కనిపిస్తుంది. జస్ట్ నేను ఇలా మీదనే వేసుకున్నాను కదండి, మనకి చాలా బాగా కనిపిస్తుంది కదా, ఇంకా చాలా బాగుంటది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక డోలా సిల్క్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి 849 అనమాట. ఇది కలర్ కాంబినేషన్ బాగుందండి. నేవీ బ్లూ అండ్ డార్క్ పర్పుల్ షేడ్ లో ఉందన్నమాట మనకి కాంబినేషన్ వచ్చేసి. ఇది కూడా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉందండి మనకి. క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. మనకి డార్క్ పింక్ పర్పుల్ షేడ్ లో ఇచ్చేసారనమాట. ఇది ఇలా ఆల్ ఓవర్ మొత్తం సేమ్ అనమాట. పైన సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ జరీ బార్డర్ తోటి ఇచ్చారు. కింది సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చిందండి. ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ మొత్తం ఫ్లవర్స్ తోటి వచ్చింది అనమాట. ఇది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది అనమాట. లుక్ వైజ్ కూడా పర్లేదు, బాగుంది. ఇది కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్. సింపుల్ గా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట మనకి. ఇది కూడా చాలా బాగుంటది. కొంగు వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి. శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా ఇచ్చారు కదా, ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మన దగ్గర ఉన్న ఏదైనా వర్క్ బ్లౌజ్ తోటి పేర్ చేస్తే చాలా బాగుంటదండి. ఇది కూడా లుక్ వైజ్ అయితే కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఇది కూడా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి చినాన్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి 861. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా పర్పుల్ షేడ్ లో తీసుకున్నాను. సింగిల్ కలర్ ఇలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఇలా వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట శారీ మొత్తం. ఇలా ఇక్కడ ఇది కొంగు సైడ్ అనమాట మనకి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కనిపిస్తుంది కదా అండి మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి. మొత్తం ఇలా ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్. చాలా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఏం మంచి ఫినిషింగ్ తోటి ఇచ్చారనమాట మనకి. ఇక్కడ నుంచి వేర్ చేస్తాం కదా, శారీ ఎక్కడ నుంచి వేర్ చేస్తామో అక్కడ నుంచి ఫుల్ వర్క్ ఉందన్నమాట. నెక్స్ట్ మొత్తం శారీ వచ్చేసి కింది సైడ్ వచ్చేసి టూ ఫ్లవర్స్ ఇచ్చారండి మనకి. ఇలా మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఇచ్చేసారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ లో ప్రొవైడ్ చేశారండి. ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది. మనం సపరేట్ గా వేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా చిన్న చిన్న బుటీస్ తోటి ఇలా వర్క్ తోటి ఇచ్చేసారనమాట ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం మనకి. ఇది కూడా చాలా బాగుందండి. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మనకి. శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ప్రైస్ లో బాగుంది అనమాట. సో మీకు కొన్ని శారీస్ చిన్నగా వస్తున్నాయండి. మొన్న నేను డైలీ వేర్ శారీస్ చూపించాను కదా, అవి కొంచెం చింగులు తక్కువ వస్తున్నాయి. ఒక 4 చింగులే వచ్చినాయి నాకైతే. ఇప్పుడు ఆల్రెడీ వేర్ చేశాను కదా, మీకు కనిపిస్తుంది కదా, ఒక 4 చింగులు మాత్రమే వచ్చినాయి అనమాట. కొన్ని శారీస్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఒకసారి చూసి తీసుకోండి. కాకపోతే ఓవరాల్ లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే పర్వాలేదండి. చూడండి లుక్ వైజ్ అయితే చూడండి, డీసెంట్ గా అనిపిస్తుంది కదా మనకి. ఇలా ఉందన్నమాట వేర్ చేసుకుంటే. మిగతా ఏ శారీస్ అయినా అంతే అండి. మీకు ఎలాగో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. నేను లింక్స్ పెడతాను కదా, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.